ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 4 కేజీల నుంచి 5 కేజీలు ఇచ్చి ఆహార భద్రతకు నాంది పలికాం. నిన్ననే బీమా పథకం పేదవాళ్ళకి 5 లక్షల రూపాయలు బీమా పథకానికి శ్రీకారం చుట్టాం. ప్రతి నెల కనీసం 10 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి జీవిత బీమాలో ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా రాజ్యాంగ పరంగా ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. దాన్ని సబ్ ప్లాన్ తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన బీసీలను కూడా ఎక్కడ అన్యాయం చేయకుండా వాళ్లకు కూడా నిధులు కేటాయించిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో అగ్రవర్ణాలను చూశాను, ప్రత్యేకంగా కాపు వర్గాన్ని చూశాను, స్థితిగతులు అధ్యయనం చేశాను. నేను తిరిగినప్పుడు నాకెవ్వరూ చెప్పలేదు. ఇక్కడుండే మా నాయకులు చినరాజప్ప గారు కానీ మిగిలిన నాయకులందరూ కూడా నాతో ఆ రోజు తిరిగారు. వాళ్ళందరినీ నేను చర్చ చేశాను, అందరినీ కూడా కాన్ఫిడెన్స్ తీసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది ఈ యొక్క కాపులకు కూడా న్యాయం చేయాలి. అందుకే పిఠాపురం వచ్చినప్పుడు కాపులకు కూడా బీసీల రిజర్వేషన్లు ఇస్తానని చెప్పింది నేను చెప్పాను తప్ప నాకెవరో చెప్పి కానే కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే నేను మీ పరిస్థితులు చూశానో, మిమ్మల్ని ఆదుకోవాలి, పైకి తేవాలి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, మీకు కూడా న్యాయం చేయాలని ఆలోచించి ఆ రోజు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అదే మరిగా ఎన్నో మంది 2004లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. 2014 వరకు మాట్లాడలేదు. కానీ నేను పెట్టిన తర్వాత కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు ఉద్యోగ మేళా ఇక్కడ పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీకి ఉండే చొరవ, అదే మరిగా పట్టుదల. ఇక్కడ మీరు చూస్తే ఐబిఎం వచ్చారు, ఇన్ఫోసిస్, ఎస్సీఎల్, టీసీఎస్, పొలారిస్, ఎక్సెంచర్, ఐబిఎం ప్రైవేట్ లిమిటెడ్, అదే మరి కాగ్నిజెట్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ విధంగా మొత్తం అన్ని కంపెనీలు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఆలోచించింది, మీలో 1000 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు ఏ విధంగా ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఖర్చు పెడితే మీరు ఆర్థికంగా పైకి వస్తారని చెప్పి ఆలోచించాను. నేను ఒకే మాట కార్పొరేషన్ చైర్మన్కి, కార్పొరేషన్ ఎండీకి, కన్సర్న్ మినిస్టర్కి రవీంద్ర గారికి కూడా చెప్పాను. అవసరమైతే ఈ పిల్లలకి బాగా చదివిద్దాం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిద్దాం. ఎవరైనా ఉద్యోగాలే కాకుండా బ్రహ్మాండంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇండస్ట్రీస్ పెట్టుకుంటామంటే వారిని కూడా ప్రోత్సహిస్తామని చెప్పి నేను చెప్పాను. టీడీపీ పొలిట్ బ్యూరో